హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి కంపల్సరీ చెప్పాలండి. ఆడపిల్లలకి ముఖ్యంగా ఆడపిల్ల తల్లి కంపల్సరీ చెప్పాలి ఏది గుడ్ టచ్ అని చెప్పేసి. సో దీని మీద ఒక సినిమా భగవత్ కేసరి బాలయ్య గారు కూడా చెప్పారు, గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి అనేది తను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పారు. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా మంచి విషయం చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తల్లులు ప్రతి ఒక్కరు, ఆడపిల్లల్లో ఉన్న ప్రతి ఒక్క తల్లులు గుడ్ టచ్ చేయండి, బ్యాడ్ టచ్ చేయండి అని కనీసం చెప్పండి పిల్లలకి. ఎవరైనా సరే ఆ ప్లేసెస్లో పట్టుకున్నప్పుడు వెంటనే అమ్మకి చెప్పాలి అనేది. అది స్కూల్ కావచ్చు, బయట ఆడుకునే ప్లేసెస్లో కావచ్చు, లేకపోతే మన ఇంట్లో కావచ్చు, చుట్టాలు వచ్చినప్పుడు కావచ్చు, ఎవరైనా అలా మిస్బిహేవ్ చేస్తే వెంటనే అమ్మకి చెప్పాలి అనేది పిల్లలకి దయచేసి చెప్దామండి. ఎందుకంటే ఎవరు ఏ వైపు నుంచి మన పిల్లల్ని ఇలా చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం కంపల్సరీ పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పండి, దయచేసి చెప్దాం కూడా. స్కూల్స్లో కూడా అవగాహన కల్పిస్తున్నారండి. ప్రత్యేకంగా అమ్మాయిలకి ఒక క్లాస్ అనేది పెట్టి ఎట్లాంటి చోట్ల పట్టుకుంటే గుడ్ టచ్, ఎలాంటి చోట్ల పట్టుకుంటే బ్యాడ్ టచ్ అనేది చెప్తున్నారు. దయచేసి పిల్లలందరికీ తల్లులు నేర్పిద్దామండి. మనము పిల్లల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుందాం. ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఏం చేసినా కూడా పిల్లలు వెంటనే మదర్కి చెప్పేటట్టుగా మీరు పిల్లలకి చెప్పండి. భయపడొద్దు, వెంటనే వచ్చి అమ్మకి చెప్పాలి అని చెప్పే విషయాన్ని దయచేసి చెప్పండి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఇంటి దగ్గర కూడా చెప్పండి, ఎవరితో ఎలా ఉండాలి, ఏం చేయాలనండి. సో ఇది అన్నప్పుడు నేను ఇట్లా మాట్లాడతాను అన్నప్పుడు ఇంకొకరు ఒక విషయం చెప్పారు, మగపిల్లల్ని కూడా కొంతమంది చేస్తున్నారు కదా అని. అంటే అవునండి, మగపిల్లలకు కూడా ఫాదర్స్ చెప్పాలి ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ అని చెప్పాలి. కొంతమంది మగవాళ్ళని కూడా, మగపిల్లల్ని కూడా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆడపిల్లలకి ఆడవాళ్ళు చెప్తే మగపిల్లలకి మగవాళ్ళు చెప్పండి కంపల్సరీ, ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ సో అని చెప్పేసి. కాబట్టి మన పిల్లలకి మనం చెప్తాండి. ఎవరైనా సరే ఆడపిల్లలతో కానీ, మన ఇంట్లో మగపిల్లలతో కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే పేరెంట్స్కి చెప్పాలి అనేది వాళ్ళకి చెప్పండి. కంపల్సరీ నేర్చుకుంటారు. మనం పిల్లల్ని సేఫ్గా కాపాడుకుందాం. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.